సాక్షాత్తుగా తిరుమలనే శ్రీవైకుంఠంగా మార్చుకుని అక్కడికి వచ్చి నిలబడినటువంటి ఆ స్వామి యొక్క కారుణ్యాన్ని కలలో కూడా మర్చిపోవడం కుదరదు. వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు, వెంకటేశ్వరునికి సంబంధించి 8 రకములుగా సేవించిన వారు ఎవ్వరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు, అంటే మోక్షమును పొందుతారు. అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం, అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అది ఫోటో అన్న భావనతో, అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీ వెంకటేశ్వరుడన్న భావనతో సేవించగలుగుట. రెండవది ఆయనను స్మరించుచుండుట, వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ. అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం. ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి.